హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. అవసరానికి మించి ఇబ్బడి ముబ్బడిగా చేసిన నిర్మాణాలు, కృత్రిమ భూమి తీసుకొచ్చే ప్రయత్నాలు వికటించాయి. త్వరలో పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో అప్పటి వరకు రియల్ ఎస్టేట్లో స్తబ్దత కొనసాగే అవకాశం కనిపిస్తోంది. జూన్ తర్వాతే రియల్ మార్కెట్ కుదుటపడి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది అన్న అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్ లో కోవిడ్ ముందు స్థిరాస్తి రంగం దూకుడు మీద ఉన్నప్పుడు కొందరు బిల్డర్లు ప్రీ లాంచ్ పేరుతో దందాకు తెరతీశారు. అనుమతులు లేకుండానే రెరా నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లోని ఫ్లాట్లను విక్రయించి కోట్ల రూపాయలు ఆర్జించారు. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతంలో భూములు చూపించి ఇక్కడ అపార్ట్మెంట్, వాణిజ్య సముదాయం వస్తుందని, అందులో ఫ్లాట్, వాణిజ్య స్థలం మార్కెట్ కంటే అతి తక్కువ ధరకే వస్తుందని కొనుగోలుదారులను నమ్మిస్తున్నారు. సొమ్ము మొత్తం ముందే చెల్లిస్తే చదరపడుగు 3,000 రూపాయలున్న చోట 2,000 విక్రయించి ఆ మొత్తాన్ని భూ యజమానికి చెల్లించి అవిభాజ్యపు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అనంతరం స్థలం కొన్న వారి నుంచి జాయింట్ డెవలప్మెంట్ కమ్ అగ్రిమెంట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని బిల్డర్ రాయించుకుని అనుమతులకు దరఖాస్తు చేస్తే 3 ఏళ్ల వరకు సమయం పడుతుంది. ఈ విషయాన్ని దాచి 3 ఏళ్లలోనే నిర్మాణాలు చేస్తామంటూ సంస్థలు మభ్యపెడుతున్నాయి. జీహెచ్ఎంసీలో పలు ప్రాంతాల్లో ఇలాంటి ప్రీ లాంచ్ మోసాలు వెలుగు చూశాయి. ప్రీ లాంచ్ ఆఫర్లకు ఎవరూ కూడా మోసపోవద్దని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ చెబుతున్నా కానీ ప్రీ లాంచ్ ఆఫర్ల దందా హైదరాబాద్ లో నడుస్తూనే ఉంది. ఎన్టీవీ కూడా ఎప్పటికప్పుడు రియల్ మోసాలపై కొనుగోలుదారుల్ని హెచ్చరిస్తూనే ఉంది. తక్కువ ధరకు వస్తున్నాయని అడ్వాన్స్ చెల్లించిన కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి ప్రీ లాంచ్ సంస్థలు. 2 ఏళ్ల ముందే అపార్ట్మెంట్ ను బుక్ చేసుకుంటే మీకు లక్షల్లో ఆదా అవుతుందని బడా రియల్టర్లు హైదరాబాద్ లో ప్రీ లాంచ్ పబ్లిసిటీ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండి అనుమతులు రాకముందే 10 నుంచి 15 ఎకరాల్లో భూములు కొనుగోలు చేయడం, భూముల ఓనర్లకు కొంతమేరకు మాత్రమే అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతోంది. భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక అసలు సిసలు అపార్ట్మెంట్ల ప్రీ లాంచ్ దందాకు తెరలేపుతున్నాయి రియాలిటీ సంస్థలు. భూమి పూజ చేయడం, ఓ మోస్తరు లెవెల్లో ఫ్లోర్లు వేయడం, ప్రీ లాంచ్ ఆఫర్లు ప్రకటించడం జరుగుతోంది. వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయించాలనుకున్న వాళ్లు కూడా 100 ఎకరాలను ధర తగ్గించి గంపగుత్తగా బేరానికి పెట్టినా కొనే దిక్కులేదు. అక్కడక్కడ లావాదేవీలు జరుగుతున్నా గతంలో చేసుకున్న ఒప్పందాలే తప్ప కొత్త కొనుగోళ్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా రియల్ ఎస్టేట్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. సేవా రంగంలో అనిశ్చితి కొనసాగుతుండడం కూడా రియల్ ఎస్టేట్ లో మందగమనానికి కారణంగా భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ లో మందగమనం ఇప్పటికే చిన్న రియల్టర్ల దుకాణాలు మూతపడేలా చేస్తోంది. పేరున్న రియల్టర్లు మినహా మిగతా వారు ఈ ఒత్తిడిని తట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. చిన్న బిల్డర్లు ఎప్పుడూ త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి తొందరగా ఫ్లాట్లు అమ్ముకుని రీజనబుల్ లాభంతో బయటపడాలని చూస్తుంటారు. కానీ ఏడాదిన్నరగా ఫ్లాట్లు అమ్ముడుపోకపోవడం, తెచ్చిన అప్పులకు పెరుగుతున్న వడ్డీలు వారిని భయపెడుతున్నాయి. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు చిన్న రియల్టర్లు తమ ప్రాజెక్టుల్ని పెద్ద రియల్టర్లకు అమ్మడానికి కూడా రెడీ అవుతున్నారు. కానీ కొన్ని ప్రాజెక్టులే అమ్ముడవుతున్నాయి. అది ఎంతో కొంత నష్టం తప్పడం లేదనే వాదన ఉంది. అయితే ఇంకా ఎదురు చూసి మొత్తంగా మునిగే కంటే ఎంతో కొంత తక్కువ నష్టంతో బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారు చిన్న రియల్టర్లు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గడం ప్రభావం నిర్మాణ రంగాలపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ తో నగదు చేతులు మారుతుంటుంది. ఫ్లాట్లు కొని నిర్మాణాలు చేపడతారు. ఇంజనీర్లు, మేస్త్రీలు, కార్మికులకు ఉపాధి లభిస్తుంది. రియల్ జోరు తగ్గడంతో వీరు బిల్డింగ్ పనులు చేయకుండా పరిశ్రమల్లో కాంట్రాక్టు పనులు చేసుకుంటున్నారు. మార్కెట్లో నగదు డబ్బులు చలామణి ఎక్కువగా లేకపోవడంతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పాత అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్ తప్ప కొత్తవి కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తోంది. హైదరాబాద్ లో మునుపెన్నడూ లేని విధంగా భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కనీసం 42 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఎఫ్ఎస్ఐ నిబంధనలు బేఖాతరు చేస్తూ అనుమతులు ఇవ్వడం కూడా చాలా సమస్యలకు దారితీస్తోంది. తక్కువ స్థలంలో ఎక్కువ ఫ్లోర్లకు అనుమతులు ఇవ్వడం ట్రాఫిక్ సమస్య కూడా కారణమవుతోంది. గతంలో 5-6 ఫ్లోర్లు కట్టే స్థలంలోనే ఇప్పుడు ఏకంగా 50 ఫ్లోర్లకు అనుమతులు ఇవ్వడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఇంత భారీగా కడుతున్న టవర్లలో చాలా ఫ్లాట్లు అమ్ముడుపోవడం లేదనే విషయం వాస్తవం. ఈ విషయాన్ని బిల్డర్లు అనధికారిక సంభాషణల్లో అంగీకరిస్తున్నా పైకి చెప్పడానికి ముందుకు రావడం లేదు. ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను ఇష్టారాజ్యంగా పెంచడం కారణంగా మధ్యతరగతి సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. సంపన్నులు కూడా గతంలో మాదిరిగా సెకండ్ ఇన్వెస్ట్మెంట్ కు ముందుకు రావడం లేదు. రియల్ మార్కెట్లోకి గతంలో మాదిరిగా డబ్బులు డంప్ చేసే పరిస్థితి లేదు. హైదరాబాద్ రియల్ మార్కెట్ ఇప్పటికే సంతృప్త స్థాయి దాటేసిందనే వాదన కూడా లేకపోలేదు. హైదరాబాద్ లో ఇళ్ల కోసం డిమాండ్ పెరిగే స్థాయిలో కొత్త కంపెనీలు, ఉద్యోగాలు రాని మాట వాస్తవం. అలాంటప్పుడు కొత్త ఇళ్లు ఎవరు కొంటారనేది $1 మిలియన్ ప్రశ్న. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో సరఫరా, డిమాండ్ సమతుల్యంగా ఉండేది. ఇటీవల కాలంలో ప్రీ లాంచ్లు, బిల్డర్ల మధ్య పోటీతో డిమాండ్ కంటే సరఫరా పెరిగిందనే అభిప్రాయం మార్కెట్లో ఉంది. దీంతో నిర్మాణం పూర్తయి అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ప్రస్తుతం ఉందని స్థిరాస్తి కన్సల్టెన్సీలు అంటున్నాయి. గృహ నిర్మాణ వడ్డీ రేట్ల పెరుగుదల, నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదల కూడా రియల్ మార్కెట్ పడకేయడానికి ప్రధాన కారణం. సొంతిల్లు కోసం చూసేవారి కంటే పెట్టుబడులు పెట్టేవారి రియల్ మార్కెట్ కు మహారాజు పోషకులు. అద్దెలతో పోలిస్తే ఈఎంఐ భారంగా మారడంతో ఇళ్లు కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి మందగమనంలో ఉన్న మాట నిజం.
అంత మాత్రాన్ని ఇక పుంజుకోదా అంటే కొన్ని నెలలు వేచి చూడాల్సిందే. ఎన్నికలప్పుడు రియల్ ఎస్టేట్ సహజంగానే కొంత నెమ్మదిస్తుంది. ఏప్రిల్ మేలో పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత జూన్ నాటికి కొత్త ప్రభుత్వాలు కొలువు తీరతాయి. అప్పుడు రియల్ ఎస్టేట్ కుదుటపడి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇంకా సూటిగా చెప్పాలంటే ఎన్నికలు ముగిసిన 6 నెలల తర్వాత రియల్ ఎస్టేట్లో వృద్ధి చూడొచ్చు అంటున్నారు నిపుణులు.